హలో ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు మా పిల్లలు ఏదో గేమ్ అయితే ఆడుతున్నారు. నాకు తెలియకుండా అన్నీ సెట్ చేసుకున్నారు. సో అవేంటో చూసేయండి మీరే. ఏం చేస్తున్నారు పిల్లలు? వామ్మో, ఏంటి ఇవన్నీ అసలు? ఎప్పుడేమే మమ్మీ ఇవన్నీ? రోజు జమ చేసుకుంటా కొనుక్కుంటా ఇన్నాయి. వామ్మో, ఇవి ఎప్పుడు గుర్తున్నాయా? గుర్తునే మమ్మీ, తిరుపతికి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాం. పిజ్జాది కూడా ఉందా? చూడమ్మా. చూడండి ఫ్రెండ్స్, చాలా అయితే ఉన్నాయి, ఇంకా చాలా ఉండాలి. అసలు అవన్నీ సంచిలో చాలా పడేసాం అన్నమాట. 2 సంచులు ఉన్నాయి, పడేసిండు మా డాడీ. అవన్నీ పాతగా అయిపోయినాయి కదా మమ్మీ. ఇంకా ఇదైతే వీక్లీ వన్స్ కొంటూనే ఉంటుంది. ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ప్రతి మార్కెట్లో ఏదో ఒకటి కొనాల్సిందే కదా. సో మొన్న ట్యూస్డే ఇవి కొన్నాం. ఏవి కొన్నావు పండు? ఈ సెట్ మొత్తం కొన్నాం. ఏమేమి వచ్చినాయి అందులో? ఏవేవి ఉన్నాయి? ట్రాలీ, ఇంకా పిజ్జాస్ వచ్చినాయి. ఇంకా పిజ్జా అడగొద్దు మీరు, పిజ్జా తినండి. ఇక తినండి. చూడండి ఫ్రెండ్స్, పిజ్జా అడుగుతూనే ఉంటారు ఎప్పుడు. ఇక పిజ్జా ఉంది కదా యోగిత, మొన్న అడిగినావు కదా, పిజ్జా తినేసే. ఇక మమ్మీ రియల్ పిజ్జా కావాలి, ఇది పావులి. ఏం కాదు, తినేసేయండి. మరి ఇవి కావాలంటారు, అవి కావాలంటారు. రెండు కాదు మాకు. వేదాంశి అయితే ఇవే తినేస్తుంది కదా వేదాంశి. తినద్దు, పెట్టుకోవద్దు నోట్లో, ఆడుకోవాలంతే. ఓకేనా? వంట చేస్తున్నావు మరి? ఇగో 4 స్పూన్స్ వచ్చినాయి. వావ్, స్పూన్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో ఫ్రూట్స్ అవన్నీ తీసుకొస్తా. అవునా? ఇద్దరు వెళ్తారా? ఇంకా వెళ్తాం. సరే, అక్కడ తీసుకొని అవసరం లేదు. ఇక ట్రాలీ ఇక్కడ నుంచి తీసుకెళ్దామా? ఇక ఇంకేమున్నాయి మీ ఫ్రెండ్స్కి చూపించండి. ఇంకేమేమి ఉన్నాయి మీ దగ్గర? చూడండి ఫ్రెండ్స్, ఇవి మొన్న డాడీ తీసుకొచ్చింది కదా వేదాంశ్ కోసం. వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చారు. ఇవి ఆడుతుందేమో, అంటే చూడండి ఎలా చేసిందో. అప్పుడే కట్ చేస్తా ఉంటుంది. ఇందులో సౌండ్ కూడా పోగొట్టేసింది మొత్తం. అది వస్తుందా? ఎన్ని ఇంకా ఉండాలి కదా? ఇంకా 2 మాయమైపోయినాయా? ఎన్ని తెచ్చినా ఏం తెచ్చినా ఇవన్నీ 6 ఉంటుండే, 4 అయినాయి. అన్న 3 ఏమో మంచిగా లేదు, ఒక్కటే బాగుందా? ఇది ఒకటి సౌండ్ వస్తుంది. అది ఇవన్నీ వేస్ట్, అనవసరంగా తీసుకొచ్చింది. 200 రూపీస్. ఇవన్నీ వేస్ట్ తీసుకొచ్చిండు వేదాంశికి. అవును, ఇంకా చాలా ఉండాలి కదా. స్టీల్ సామాన్లు కూడా ఉండాలి. అవన్నీ ఏమైనాయి? స్టీల్ సామాన్లు కూడా ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం అన్ని ఎక్కడెక్కడో పడేశారు. ఇవి కూడా మంచిగా ఉంచుకుంటారా, పడేసుకుంటారా? పడిపోయినాయి. ఇంకా ఇంకా చాలా ఉండాలి, ఇంకా చాలా ఉండాలి. అన్ని పడిపోయి గ్లాసెస్ ఉండాలి. గ్లాసులు ఉండే అందులో, అవి బాక్స్ లాగా ఉంటది, అది ఉండాలి. ఇట్లా డ్రింక్, అట్లా కూల్ డ్రింక్ గ్లాస్ ఉండాలా? అది కూడా పోయిందా? అన్ని పోగొట్టేసినావు పండు. అక్కనా? ఒకరి మీద ఒకరు ఇట్లా చాడీలు అయితే చెప్పుకుంటూనే ఉంటారు. ఇక సరే సరే సరే, ఓకే, కూల్ కూల్. నెక్స్ట్ ఏమున్నాయి? గన్ను. ఆ గన్ను కూడా 2 తీసుకున్నారు గన్స్ లాస్ట్ వీక్. అవి కూడా ఒకటి ఉందా? ఒకటి ఉంది. ఒకటే ఉందా? ఒకటే ఉంది. ఇంకోటి ఉంది కానీ పాడైపోయింది అంతే. వేదాంశిది. మా యువత అయితే చాలా నీట్గా అన్ని మంచిగా ఉంచుకుంటది. కాకపోతే ఇదిగో మా వేదాంశి చిచ్చర పెడుగు ఉంది కదా, ఇవి అన్ని అక్కడ ఇక్కడ పోగొట్టేసుకుంటది అన్నమాట. నాది కూడా ఇరగొట్టేస్తుంది. ఈమెది ఇరగొట్టేసుకొని నాది కూడా ఇరగొట్టేస్తుంది. నెక్స్ట్ అవి ఇవేమో ఇలా ఉండాలి కదా. అవి ఎక్కడ పోయిందా? దాంతో కొడుతుంది అనేసి ఇంకా పైన ఎక్కడో పడేసిండు వాళ్ళ డాడీ అయితే. దాంతో కొడుతుంది కదా. సరే, ఇక మేమైతే ఏం ఆడుతున్నాం తెలుసా? ఇట్లా ఉంటది కదా, బాల్ వేసుకొని ఇట్లా కొడతాం. అవునా వేదాంశి, నువ్వు ఎట్లా ఆడుతావు? ఇంకా నువ్వు ఏదో మర్చిపోయాను ఫ్రెండ్స్, రియల్ కుకింగ్ సెట్స్ కూడా అడిగింది మా యోగిత అయితే. ఇంకా చూడాలి. ఇక నెక్స్ట్ సమ్మర్లో ఇప్పుడు హాలిడేస్ వస్తాయి కదా.
ఇక మా వేదాంశ్ చూడండి అలా ఆడుతుంది అనమాట. దాన్ని ఆడే విధంగా ఆడదు, కొంచెం వెరైటీగా కొత్తగా క్రియేట్ చేస్తూ ఉంటది. నేనే చెప్పిన దానికి ఇలానా? ఇగో అమ్మ ఇప్పుడు లైన్ గా పెట్టాలి, ఇట్లా లైన్ గా పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళాలి. ఎలా చూపించు వేదాంశి. ఇట్లా ఇలా అవుట్ అయిన వాళ్ళు అవుట్ ఇక. వీటిని ఇట్లా క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట కొత్త కొత్త. చూస్తున్నా, మీ ఫ్రెండ్స్కి చూపించు. అమ్మ దీంట్లో కూడా ఒక వెరైటీ చెప్పాలా నేను? ఎలా? ఇట్లా 4 సెట్స్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇది ఉంటది కదా, ఈ మధ్యలో నుంచి ఇట్లా చేసి ఇట్లా రావాలి, ఇట్లా రావాలి, ఇట్లా వస్తే కొంచెం ఇట్లా ఇక ఇట్లా పడిపోయినాక అవుట్ అయిపోతారు. ఏమో ఇలా పిచ్చి పిచ్చిగా ఏమో ఆడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అయితే నన్ను కూడా పిలుస్తారు, ఆడు మమ్మీ పావులాట ఆడదందా, అమ్మ పాపలాట ఆడదందా. ఈమె అమ్మ అంట, ఈమె పాప అంట, లేదంటే ఒక్కొక్కసారి ఈమె అమ్మ ఈమె పాప అట్లా ఆడుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఇయర్ 4th వెళ్తావు, అర్థమైందా? ఇక చాలు ఇక బొమ్మలాట. రియల్ కుకింగ్ సెట్ అవి కొందాము. ఇగో అస్సలు ఉంచనే ఉంచదు మా వేదాంశ అయితే. మొత్తం ఇట్లా వేస్తుంది, ఇల్లు మొత్తం ఇవే, ఇల్లు మొత్తం ఎన్నిసార్లు ఎన్నిసార్లు సదరాలో నేనైతే రోజు ఇదే పని పెడుతుంది నాకు. ఇక రియల్ కుకింగ్ సెట్ కొందాము, ఓన్లీ వాటితోనే ఆడాలి ఇక. యోయిత వేదాంశి ఓకేనా? వాటితోనే ఆడాలి నెక్స్ట్ టైం. కూర్చో మంచిగా. కొంచెము మీరు చెప్తారా ఫ్రెండ్స్? మీకేమైనా తెలిస్తే అడ్రస్ కొంచెం కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. అవి అయితే కొనాలనుకుంటున్నాను. ఇక్కడ గచ్చిబౌలిలో అయితే ఉందని అంటున్నారు, ఫోన్లో అయితే చూసాను. కొంచెం అడ్రస్ అయితే కరెక్ట్గా తెలియదు అనమాట. సో తెలిస్తే తప్పకుండా వెళ్తాము. ఈ హాలిడేస్ ఈమె ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్ళి తీసుకుందామని అనుకుంటున్నాము. సో మీకు అడ్రస్ ఏమన్నా తెలిస్తే తప్పకుండా కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరికి పావులాట అంటే ఇష్టమా? కామెంట్ చేయండి. అందరికి ఇష్టమే ఉంటది. రియల్ కుకింగ్ సెట్ తెచ్చినాక ఇవన్నీ తీసేస్తా, మీరు వంటలు కూడా నేర్చేసుకోవాలి ఇక, చిన్న చిన్నగా ఐటమ్స్. ఓకేనా? మ్యాగీ వచ్చి, చాయ్ పెట్టడం కూడా వచ్చు నాకు. ఓకే, మంచిగా నేర్చుకోవాలి ఇక. ఓకేనా? వేదాంశి నువ్వు కూడా నేర్చుకుంటావా? పెద్దగా అయినాక చేస్తుందంట, ఇప్పుడు చేయవా? మ్యాగీ చిన్నగానే ఉంటుంది, ఈజీగా. ఓకే, ఇదండి వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఇదండి మా వీడియో. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి. ఇంకా చెప్పండి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని. లైక్ చేసి పక్కన బెల్ కూడా కట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.